బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ముందుగా మీ అందరికీ విళంబీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్, ఉగాది వచ్చేసింది. ఉగాది రాగానే గుర్తొచ్చేది ముందుగా అయితే పచ్చడండి కదా. షడ్రుచులు దాంట్లో ఉంటాయి. దాంతోపాటు పండగ అనగానే మనం పండగ చేసుకునేది ఏంటి? సినిమాలు చూసి కదా. ఎస్, నిజంగా థియేటర్లో ఫెస్టివల్ లాగే ఉంది సినిమా చూస్తూ ఉంటే. పార్టీ చేసుకోవాలనిపిస్తుంది సినిమా చూస్తుంటే. చాలామంది పార్టీ చేసుకున్నారండి, అందుకే ఈ సినిమా ఇంత సక్సెస్ అయిపోయింది. అదే కిరాక్ పార్టీ. మరి ఈ ఉగాది రోజు వాళ్ళతో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఉగాది విషెస్ ఇచ్చేసి ఆ ఫిలిం గురించి బోలెడని విశేషాలు తెలుసుకుందాం రండి. హాయ్ గీతా, హౌ ఆర్ యు? హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురికి ఒకటేసారి ఉగాది కాదు, మేము ఇద్దరం ఇంగ్లీష్లో చెప్పాం. ఈ అమ్మాయి ఒకటే ఇంగ్లీష్లో చెప్పింది, తెలుగులో చెప్పింది. అమ్మాయి కదా, చా తెలుగు అమ్మాయి కాదండి, కన్నడ అమ్మాయి. ఓ సంయుక్త ఎప్పటి నుంచి తెలుగు అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయిపోయినప్పుడు రిలీజ్ కి ముందు వరకు అమ్మాయి కన్నడ అమ్మాయి. ఇప్పుడు నేను కన్నడ హార్ట్ నుంచి కన్నడ అమ్మాయి. ఇది మొన్న చెప్తుందండి. యాక్చువల్లీ ఏమంటుందంటే, సంయుక్త వస్తే దట్ నేను అర్జున్ ఇక్కడ ఇల్లు కొనేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోతాను అంటుంది. సో వెల్కమ్. హైదరాబాద్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఆనెస్ట్లీ ఐ ఫీల్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లెసర్, ఇట్ ఫీల్స్ మోర్ ఫెస్టివ్ హియర్, బట్ హోమ్ ఇస్ హోమ్. బెంగళూరు అంటే ఐ రియలీ థింక్ దట్ హైదరాబాద్ లాంటి ప్లేస్ ఇంకెక్కడ లేదండి. హైదరాబాదే కాదండి, మన తెలుగు లాంగ్వేజ్ లాంటి ఇంకెక్కడ లేదు. బికాజ్ కామెడీ కానీ పంచులు కానీ అన్ని మన తెలుగు లాంగ్వేజ్ చాలా బాగా పనిచేస్తాయి. నాకు ఐ డోంట్ నో, పంచ్ చేసుకొని ఉన్నాను. అదే కిరాక్ పార్టీకి దీనికి సంబంధం లేదు. ఈరోజు చాలా గుడ్ బాయ్ లాగా ఉన్నాను. బట్ మమ్మీ వాళ్ళు అంటే ఐ లైక్ జీ మధ్యలో ఈ అమ్మాయి ఉగాది రోజు తెలిసింది ఏంటంటే, మా అందరికి ఒక నిజం ఏంటంటే, పండుగ రోజు నిజాలు మాట్లాడుకోవాలి అంటారు కదా. సమయం ఇప్పుడు నిజం చెప్పేసింది. వెరీ వెరీ గుడ్ బాయ్. గుడ్ బాయ్ కాదు అంత, ఈవెన్ హీ నోస్. He already knows that he's not good. He's a very good guy. See? అదేంటి ఈ పక్క నుంచి గుడ్ గాయ్, ఆ పక్క నుంచి కాదు అని. మంచి అబ్బాయి. ఎగ్జాక్ట్లీ. ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అయిపోయినట్టుంది. రిలీజ్ కి ముందు వరకు బాంబే అమ్మాయి, బట్ ఇప్పటి నుంచి తెలుగు అమ్మాయి. అంటే నేను బేసిక్లీ ఫస్ట్ ఏంటంటే, రిలీజ్ ఒకసారి సినిమా సక్సెస్గా అయిన తర్వాత ఇంక అందరూ ఆబ్వియస్లీ మింగిల్ అయిపోతారు. అండ్ ఐ రియలీ విష్ బోత్ దెమ్. ఈ తెలుగు న్యూ ఇయర్ రోజు ఇద్దరు అమ్మాయిలకి నేను చాలా విష్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు తెలుగు అనేది చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఈ అమ్మాయి అయితే తెలుగు నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్పేది సెట్లో. ఈ అమ్మాయి అయితే అసలు సంయుక్త అయితే డబ్బింగ్ కూడా చెప్పింది లిటిల్ ఒక తెలుగు అమ్మాయి లాగా. సో మీకు తెలుగు అర్థం అవుతుందా? కొంచెం కాదు, మేము పంచులు వేస్తుంటాం అప్పుడప్పుడు. అర్థం కాదు, పంచే కాదు పంచులు. మొన్న మేము బస్ టూర్కి వెళ్ళాం. యాక్చువల్లీ సినిమా రిలీజ్కి ముందు వీ వాంటెడ్ టు ప్రమోట్ ద ఫిల్మ్. సో బస్ టూర్కి వెళ్ళినప్పుడు తెగ జోకులు ఫస్ట్ వీ యూజ్డ్ టు డూ సంయుక్త. దెన్ షీ లెర్న్ ద లాంగ్వేజ్. సో వీ కుడెంట్ మేక్ ఫన్ ఆఫ్ తన గురించి కామెడీ చేయలేకపోయాం. అప్పుడు ఇంకా మనకు దొరికిన టార్గెట్ ఇంకా తను. తనకు అర్థమైపోతుంది కానీ అంతా తెలుగు బాగా అంటే అర్థమైంది. చెప్తే అర్థం కాదు. అమ్మయ్య, ఇక్కడ చాలా స్లోగా వస్తుంది. ఇంకోటి యాక్సెంట్ కూడా ఉండే మాకు. ఇప్పుడు మొత్తం గ్యాంగ్ ఉంది. మౌర్య తిరుపతి స్లాంగ్, అప్పు ఏమో వైజాగ్ స్లాంగ్. అదే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ. సిడ్నీ ఏమో అదొక ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడతారు, అలాంటి స్లాంగ్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా మా సినిమాలో. సో ఆల్ ఆఫ్ దెమ్ యూస్ టు టీజ్ అనమాట. ఎస్పెషల్లీ వాళ్ళ డాడీ తనతో పాటు ఎప్పుడు వచ్చారు. సో పప్ప అని చెప్పి ఈ అమ్మాయి ఎంత ఓకే తర్వాత చెప్పనా ఇప్పుడు చెప్పనా? ఇది నాకు కూడా తెలుసు, డాడీ కుట్టి అని చెప్పి. అంటే ఏం లేదు, తనకి లిటరీ షీ వాంట్స్ వాటర్ అనుకో, పప్ప పానీ అంటది. ఓ ప్లీజ్. ఫుల్ ఇండస్ట్రీకి అప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది పాప గురించి. బట్ షీ లవ్స్ హర్ డాడ్ అ లాట్. సో మంచిదే. సో అందరూ డాటర్స్ అంతే కదా. డాడ్ అంటే పండుగకు ముందే పండుగ వచ్చింది అనమాట కిరాక్ పార్టీతో. మీరు 2 పండుగలు ఒకటేసారి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకటి కిరాక్ పార్టీ సక్సెస్ అండ్ ఇప్పుడు ఉగాది. అండ్ ఎలా ఉంది? వెల్, ముందుగా ఈ సినిమా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ అంటే అందరు లవ్ చేసిన సినిమా ఇది. అంటే ఏదో సినిమా తీస్తున్నాం, సినిమా వచ్చేస్తుంది, సినిమా రిలీజ్ అయిపోతే చాలా అని కాకుండా ఏదో చేస్తున్నాం అని చెప్పి అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఐమ్ టెలింగ్ యూ ద ఎమోషనల్ బాండ్. నాకు, సిమ్రన్కి, సంయుక్తకి, మా మొత్తం గ్యాంగ్కి, మా డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్స్కి, లాస్ట్కి ఏంటంటే మా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరికి మధ్యలో ఇట్స్ అ ఫెంటాస్టిక్ బాండ్. ఈ బాండ్ సక్సెస్ అవుతుందా లేదా అని మాకు టెన్షన్ ఉండేది. సో వన్స్ పీపుల్ చూసి సినిమా బాగుందన్న తర్వాత మాకు మాత్రం అప్పటి నుంచి నాన్ స్టాప్ పార్టీస్. ఇప్పుడు జస్ట్ పార్టీ ఆపి ఉగాది పంచ కట్టుకొని ఇలా షర్ట్ వేసుకొని రైట్ అలా మీ ముందు అలా ఉన్నాను. ఉగాది కాబట్టి ఒక్కసారి షో అయిపోతే నా కమాన్ ఇట్స్ టైమ్ టు పార్టీ. మళ్ళీ కిరాక్ పార్టీ. వెల్ సిమ్రన్, మా తెలుగు ఫెస్టివల్ ఉగాది ఎలా అనిపిస్తుంది అండ్ తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపించింది? Very friendly, very warm. I did not feel that I have come out of some place to some another place, and I never felt uncomfortable. They were so good. Made me feel so warm and comfortable. బాంబేలో కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అమ్మాయికి అర్థం కాలేదు ఎక్కడికి వచ్చాం, వేరే ప్లేస్కి వచ్చాం. Both the place traffic is there. బట్ ముంబైలో చాలా వేడి ఎక్కువ.
నేను ఇప్పుడు తనైతే షీజ్ అ టోటల్ కన్నడ, షీ లవ్స్ కన్నడ లాట్. ఓకే, షీ లైక్స్ తెలుగు ఆల్సో బట్ లవ్స్ కన్నడ. ఇన్ ద సేమ్ వే నేను కూడా చాలా తెలుగు పర్సన్. అంటే మన తెలుగు మాట్లాడాలి, తెలుగుని గౌరవించాలి. ఎందుకంటే ఈ మధ్య స్కూల్స్లో కానీ ఇక్కడ కానీ తెలుగులో మదర్ టంగ్లో మాట్లాడితే స్పీకర్ ఇంగ్లీష్ అన్నారు. అది ఓకే, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అలా అని చెప్పేసి తెలుగు అన్న లాంగ్వేజ్ మాత్రం ఇలా చిన్న చూపు చూడకూడదు. But I think they say talk in English because you speak in Telugu at home, no? Yeah, but You have to learn a new language to survive in the world. So I think it's okay, forget it. ఈరోజు ఉగాది కాబట్టి తెలుగు పండుగ, పైగా మన తెలుగు న్యూ ఇయర్ ఇది. గైస్ ఈరోజు పండుగ రోజు కాబట్టి చెప్పేస్తాను బికాస్ మర్చిపోయాను. English New Year, I'm sorry. ఏం నిజం చెప్పబోతున్నారు పండుగ రోజు? నేను ఒక నిజం చెప్పాలి. తెలుగు న్యూ ఇయర్ ఇప్పుడు తెలుగు న్యూ ఇయర్, ఈ రోజు తెలుగు న్యూ ఇయర్. కరెక్ట్ సార్. ఇక్కడ ఉన్నారు ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి ఎక్కడ ఉన్నారు సార్? ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి ఎక్కడైనా ఎక్కడ ఉన్నాను? కంట్రీలో 2 minutes ago you were saying English, Telugu, something. అది ఇంగ్లీష్ న్యూ ఇయర్. అవును, లాస్ట్ వేకస్ లో ఉన్నాను. ఇంగ్లీష్ స్టైల్ సెలబ్రేట్ చేయాలి కాబట్టి లాస్ట్ వేకస్ ఇట్స్ టైమ్ టు పార్టీ. తెలుగు న్యూ ఇయర్. But you had an event. Why you didn't celebrate English New Year in Telugu land? That is because we are Roman in Rome. అంతే కదా. కాదు, తెలుగు న్యూ ఇయర్ కి ఎక్కడ ఉన్నారు అది ఇంపార్టెంట్. తెలుగు న్యూ ఇయర్ ఇద్దరు బ్యూటిఫుల్ అమ్మాయిలు, ముగ్గురు బ్యూటిఫుల్ అమ్మాయిలు మధ్యలో ఉన్నారు. ఇంత తెలుగు ధనంలో ఉన్నారు ఇక్కడ కదా. ఎంత ట్రెడిషనల్ గా, ఎంత బాగా. ఫస్ట్ టైం నాకు సంయుక్త ఇంత ట్రెడిషనల్ గా అమ్మాయిలా కనిపిస్తున్నారు ఫైనల్ గా. ఏ బ్రో అనే అమ్మాయి వాళ్ళ ఇంత ట్రెడిషనల్. I'm just saying, I can do this also, I can do that also. రెండు నాకు తను చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ కుచ్ కుచ్ హోతా హై సినిమా వచ్చింది, దానిలో కాజోల్ చేసిన రోల్. అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూశాను. సారీ కట్టుకుని వచ్చినప్పుడు ఒక్క సెకండ్ అలా చూసుకుంటూ ప్లీజ్ కమ్ అని చెప్పి ఎలా దగ్గర తీసుకున్నాను. సో బ్యూటిఫుల్ తీసుకుని అక్కడ వెళ్ళి కూర్చున్నాం. సో ఐఎమ్ సేయింగ్ దట్ షీఈస్ వర్సటైల్. ఉగాది రోజులు అంటే ముందు నుంచి మీ పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి అనమాట. ఉగాది రోజు ఇంకా బాగా వింటున్నారు. అంటే ఉగాది పచ్చడి తింటూ ఒక పక్క మీ పాటలు వింటూ పార్టీ చేసుకుంటున్నారు. పచ్చడి ఇవ్వండి ఫస్ట్. పచ్చడి వస్తుంది లేకపోతే పచ్చడి పచ్చడిలో కొంచెం బనానాస్ ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి బనానాస్ ఎక్కువ ఇస్తే నెక్స్ట్ నాకు, ఎందుకంటే మమ్మీ వాళ్ళు కొంచెం పులుపులా చేశారు. మీకు కన్నడలో ఉగాది ఉంటుందా? పచ్చడి బేవు బెల్ల అంటారు. Ugadi only we eat bevu bella. So bevu is neem leaves and bella is jaggery. Bellam. So that there is sweet also in your life, there is bitter also in your life. Everything equally. Okay. Like మీ దగ్గర ఉగాది సెలబ్రేట్ చేస్తారా? Not Ugadi, but if we have like a function or something, we have lassi and sarson ka saag makke ki roti. No. No. You don't know Punjabi New Year and Punjabi New Year. Punjabi New Year. Yeah, Lodi. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి కదా. తను చెప్పినట్టు చేదు, తీపి, పులుపు, కారం ఇవన్నీ ఉంటాయి కదా. ఏంటి మొత్తం? చేదు, తీపి, పులుపు, కారం. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం. మీకు బాగానే వచ్చండి. 6 రుచుల గురించి మీ సెట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వద్దాం. అనిల్ సార్, తీపా, పులుపా, కారమా, ఉప్పా? అనిల్ సార్ అండ్ వాళ్ళు మొత్తం పచ్చడే వాళ్ళు. సంయుక్త కూడా గురించి అడగండి. అంటే తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 6 రుచులు ఉంటాయి కదా, ఆల్ డిఫరెంట్ టేస్ట్. సో వాట్ ఇస్ అనిల్ గారు ఇన్ ద ఫ్లేవర్? వాట్ ఫ్లేవర్ ఇస్ ఇట్? కిరాక్ పార్ట్ ఇస్ పచ్చడి. Sweet, salt, spicy and bitter. అరే నువ్వు గేమ్ ని కాంపిటేట్ అలా ఇవ్వచ్చు. ఓకే, స్వీట్. కిషోర్ సార్, salt. He's very important, but like without him things can't be done. Without salt things can't be done because he manages everything. Yeah, so like that salt. స్మార్ట్ లేడీ. మీరు చెప్పాలి ఇప్పుడు. డైరెక్టర్ స్వీట్ ఏమిటండి? నిజం స్వీట్. చాలా మంచి పర్సన్ మా శరణ్ బాయ్. I really love him. He's a very, very sweet guy. Okay, and Simran, now your turn. Music director? She's not met him. I'm not met him. Okay, Nikhil? Sweet. Hey, sweet అయిపోయింది. స్వీట్ ఆల్రెడీ గేవ్ టు శరణ్. స్వీట్ చాలా స్వీట్ అయిపోతుంది. షో అంతా స్వీట్ అయిపోతుంది. అంటే too much sweet. Sour, bitter, spicy. నేను స్పైసీయా? గురువారం సాయంకాలం ఉగాది సాయంకాలం కలిసొచ్చిందిరా. ఏంటి మేము బాగా పాడుకుంటాం కదా. అంటే తన ఆన్సర్ చేయడానికి రెడీ. తన గేమ్ లో ఉంది. Then she said we said it together. Anyways, you're not spicy anymore. Okay, సంయుక్త ఇస్ అంటే స్పైసీ అండ్ కారం రెండు మిక్స్ చేస్తే రెండు ఒకటే కదా. స్పైసీ కారం రెండు ఒకటే. స్పైసీ అండ్
కట్ట అంటే లైక్ అది ఇప్పుడు ఇమిలి తింటే ఎలా ఉంటుంది అంటారు కదా, అది అనమాట అమ్మాయి. టీకా కట్ట. స్వీట్ లేదా? స్వీట్ స్వీట్ కాదు, స్వీట్ ఎందుకు నీకు, స్వీట్ అవసరమా నీకు? మిర్చి లాంటి పిల్ల అన్నమాట. మిర్చి లాంటి పిల్ల. ప్రభాస్ మిర్చి లాంటి అబ్బాయి అయితే ఇక్కడ మిర్చి లాంటి అమ్మాయి. ఓకే నౌ సూపర్. ఓకే సిమ్రన్, some your turn. Bitter. It is undoubted. Like we can't give her anything except sweet. షుగర్ తో చచ్చిపోతాండి. లైక్ షుగర్ వచ్చేస్తుంది మాకు. Sugar also will commit suicide when the sugar looks at. చూడండి ఒకసారి పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ నా స్మైల్. లుక్ ఎట్ ద కెమెరా స్మైల్. ఎంత స్వీట్ గా ఉందండి బాబు. ఓకే సో కంప్లీట్ గా స్వీట్ అంటారు ఇక్కడ, వేరే ఏది లేదు అన్నమాట. నో ప్రాబ్లం. కట్ Sweet and sweet and no little sour. Little sour. थोड़ा सा खट्टा. అప్పుడప్పుడు కోపం లైట్ ఎందుకు కట్ట అని ఎప్పుడు అనిపించింది? మేడం కి కోపం వస్తుంది. వస్తే వినిపిస్తుంది మాట. I tell you when she's hungry, no, you should not talk to her. You should not talk to me. Both of us, you should not talk to us when we are hungry. నాకేంటంటే నేను ఫుడ్ తినకుండా నడిచేస్తుంటా లైక్ బ్యాటరీ. Like he can no. The thing is we are very used to eating on time. So when we were at promotions, it so happened that we are in the college during the lunch time, and then we get really delayed, and then we're eating at like 4:30. 5 o'clock We are eating, and that time when there was one issue that happened. So I think I don't even remember for what. వీళ్ళిద్దరూ ఒక శాండ్విచ్ కోసం కొట్టుకున్నారు. Sandwich. Don't even remember for what. We are shouting at each other in the bus. కాదు కిరాక్ పార్టీలో ఏమేం జరిగాయి ఒక శాండ్విచ్ కోసం ఇద్దరు హీరోలు కొట్టుకోవాల్సిన. Listen to this. We are shouting at each other in the bus. She's like, you don't talk to me. I'm like, okay, I won't talk to you. It's big deal. I don't want to talk to you anymore. ఆడియన్స్ మీకు క్లియర్ గా ఈ ప్రాబ్లం ఏంటో చెప్తాను. చాలా ఫన్నీ కామెడీ, బట్ లాస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇట్స్ జస్ట్ బికాజ్ ఓన్లీ ఇది శాండ్విచ్. రే ఇది ఉగాది, ఈరోజు WWF రెస్లింగ్ కాదు. అమ్మా అసలు ఎంత కొట్టారంటే నాకు ఉగాది దెబ్బలా నాకు ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది చూసారా? సరైన సినిమా అల్లు వచ్చింది ఇలా కొడతారు టప్ప 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 అలా కొట్టాడు కాదు. సరే ఓకే ఏదేదో ఏం జరుగుతుంది ఇక్కడ నిజంగా మీ అవస్థలు. పార్టీ మాత్రమే మేము చూస్తున్నాము, థియేటర్ లో చేసుకుంటున్నాం, కానీ ఈ కిరాక్ పార్టీ రావడానికి కష్టపడ్డారని ఇప్పుడు అర్థమైంది. Hello, we both have struggled with him. You serious? No, he's. నేను ఎప్పుడు నవ్విస్తూ చాలా కూల్ గా ఉంటాను. అది పక్కన పెట్టి శాండ్విచ్ కోసం ఎవరితో గొడవ పడలేదు. Have we ever fought with you? నాతో గొడవ పడలేదు, కానీ వీళ్ళతో కూడా చెప్పండి ప్లీజ్. స్పైసీ న్యూస్ ఇది. ఓకే కమ్ ఆన్ స్పైసీ న్యూస్. మేము అందరూ బస్ లో కల వస్తున్నాం అందరం. అంటే రియల్లీ 4:35 వరకు we were all hungry, everybody was dying. లక్కీగా సిమ్రన్ కి వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఒక శాండ్విచ్ చేసి ఇచ్చారు. పీనట్ బటర్ శాండ్విచ్ చేసి ఇచ్చారు. చేసిస్తే తింటుంటే సంయుక్త కోపం వచ్చింది. ఒక్కతే తింటు సంయుక్త ప్లీజ్ నువ్వు ఒక్కదాన్ని తింటున్నావా, అందరికి ఆర్డర్ చేసావు కదా అంది. నువ్వు ఒక్కడే ఎందుకు తింటున్నావు తెలియక. No. This is not what happened. So we were in a college, and I came and I sat. No, we were in a mall. We came and sat. I ate ice cream. Okay, I ate ice cream. Sandwich had not come. One second. I ate ice cream inside only. It would melt if I get for everybody, so I didn't get for anybody. I asked everybody from my ice cream if they wanted. Whoever wanted, they took a bite and they ate. Then Simran entered. Simran said, Simran told assistant, "Where is my sandwich?" So he said, "It's coming." I said, "You should have ordered." This is all I said. She was so pissed. Andariki order cheyochu kada andi. I said, "You should have ordered for everyone." No, Simran. Why are you always giving me orders? What do you think? Huh? Shit, what happened to this girl? She started shouting. Everybody shocked. All of us are looking at. Sandwich didn't come also. సో మ్యాటర్ ఏంటంటే బేసిక్లీ సిమ్రన్ ఓన్లీ స్వీట్ కాదు, కొంచెం పులుపు కూడా ఉంది. చేదు కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఉగాది రోజు చక్కగా ఎంటర్టైన్ చేసినందుకు. సినిమా ఆల్రెడీ ఎంటర్టైన్ చేసింది థియేటర్లో, ఇవాళ ఇంటర్వ్యూ కూడా చాలా మంది ఎంటర్టైన్ చేసినట్టుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండి, ఎందుకంటే తెలుగు ఆడియన్స్, నేను జస్ట్ మొత్తం తెలుగు ఆడియన్స్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యూఎస్ఏలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కానీ జనాలు ఈ సినిమాని చూసి ఆదరిస్తున్నారు. చెన్నైలో, ముంబైలో, బెంగళూరు, ఎవ్రీ ప్లేస్లో ఈ సినిమా చూసి చాలా ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే ఈ సినిమా ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ సినిమా అండ్ ఇది ప్రతి పర్సన్ చూడాల్సిన సినిమా. బికాజ్ చాలా డీప్ మీనింగ్ ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాపీగా ఈ పండుగ రోజు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిన్న ఎమోషనల్గా ఫీల్ అవ్వాలంటే ఈ సినిమాకి రండి. మీరు సినిమా తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతారు. అండ్
తప్పకుండా సినిమా బయటకు వచ్చిన తర్వాత మీరు మీ కాలేజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారని చెప్పేసి కనుక్కోవడం కూడా జరుగుద్ది. సో గెట్ బ్యాక్ టు కాలేజ్ డేస్ విత్ కిరాక్ పార్టీ దిస్ ఉగాది. Ugadi Subhakankshalu. Kirak Party gurinchi. Yeah, Kirak Party. I think everybody will relate to this movie. Everybody cinema చూసినప్పుడు మీ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోతారు. You'll go back to your college days who are not in college, and I mean who are in college will have a lot of fun. So watch this movie tomorrow. Watch this movie, it's out. Just go and watch this movie because we have worked really hard. First of all, Andarki, thank you so much. In the last 2 days, we're getting really good response from all of you, and we feel very, very, very happy. And secondly, Andariku Ugadi Subhakankshalu. Andru, please theatre ki velandi and watch our film. I think we don't have to say it anymore. The word of mouth is spreading already, and that will only reach you and make you go to the theatres. But if you want a push from my side, go to the theatres and watch our film. It's already released, and I'm sure you'll all love the film. కిరాక్ పార్టీ. సో కిరాగా ఉంది కదా ఇంటర్వ్యూ. ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. పండగ పూట ఇంట్లో అందరూ ఉంటారు కదా, అందరూ కలిసి అలా చక్కగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో నిఖిల్ చెప్పినట్టు ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని రుచులు ఉన్నాయన్నమాట. ఇందులో తీపి ఎక్కువగా తగులుతుంది, అలాగే బోలెడని మెమరీస్ మీకు గుర్తొస్తాయి అంటున్నారు. మరి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని, ఇంకా పెద్ద సక్సెస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉగాది. Hi, this is Nitya Menon. Hi, this is Isha Rebba. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. Hi, this is Bhumika. For all the latest movie reviews, Interview, latest updates, subscribe, IG Telugu. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu.